మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విచ్ఛేద సాధనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రదేశే శుచిమణి దీంతో మన ఇంట్లో శుభకార్యాలు మొదలవుతాయన్నమాట. రాముల వారి కళ్యాణం ముగిశాక నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఆనందీన పునీయాత్ అరినల్లగదా శంఖపాణిర్ముకుంద భూపాదౌ యస్య నాభిర్వయదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి. ఏమిటా ముఖ్య విషయం? ఖచ్చితంగా పద్మ పెళ్లి గురించి అయ్యుంటుంది. అంతేలే, ఇంకంతకంటే ముఖ్య విషయం ఏముంటుంది? ఆ ముఖ్యమైన విషయం ఖచ్చితంగా సూర్య శామ్ గురించి అయి ఉంటుంది. తం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే. కుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమార్విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అమ్మా సత్య గంధంగిని తీసురామ్మా. అలాగే పంతులు గారు. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాం కారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం చలాకీగా ఉంది కదా పిల్ల. కారదీప్తం దదత మరుజటామండలం రామచంద్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. జరుగు జరుగు జరుగు. ఇదేంటి సూర్య పక్కన కూర్చుంది? ఎంత బావైతే మాత్రం ఇలా కూర్చోడు ఏంటి?